ఈ ఛానల్ని ఎంతో కష్టతరంతో నడిపిస్తున్నాము. ఇదేదో ఊరికే చెప్పే మాటలు కాదు. ఒక్కొక్క వీడియో చేయడానికి ఒక్కొక్క ప్రాంతము, ప్రతి వీడియో సరికొత్తగా ఉండడానికి ఎంతో తపన, అలాగే కొత్త కొత్తవి మీ ముందరికి తీసుకురావాలి, ఎన్నో తెలియనివి అందించాలని ఎంతో ప్రయత్నం దీంట్లో ఉంది. ఇది ఎంతో కష్టంతో కూడుకున్నది, శ్రమతో కూడుకున్నది, అలాగే ఎంతో డబ్బుతో కూడుకున్నది. నా శక్తి మేరకు చేశాను. ఇవి ఇక మీదట ఇది ముందరికి నడవాలంటే అందరి సహకారం అవసరము. ఒక్కసారి ఆలోచించండి, సింగిల్ వీడియో కూడా స్పాన్సర్షిప్ చేయొచ్చు. ఎన్నో 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 మంచి వీడియోలు మీ ముందరికి తీసుకురావడానికి ఎంతో ఉత్సాహంతో సిద్ధపడి ఉన్నాను. ఆలోచన నాది, సహకారం అందరిది. ధన్యవాదాలు. జై సాయి మాస్టర్, జై సాయి మాస్టర్, జై సాయి మాస్టర్. చాలా మందొచ్చారు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత మాస్టర్ గారు భోజనానికి ఏర్పాట్లు చేస్తుంటే అప్పుడు వాళ్ళన్నారు, విఠలరావు గారు, రామారావు గారు, "మాస్టర్ గారికి రాత్రి జ్వరం అమ్మా, భోంచెయ్యరు" అన్నారు. అప్పటిదాకా మాస్టర్ గారికి జ్వరం అన్న విషయమే తెలీదమ్మా అసలు. ఆయన అంత హుషారుగున్నారు, అంత చక్కగా ప్రవచనం చెప్పారు, హారతి కూడా పాడారు. అప్పుడు అయ్యో! నేను ఇంత కష్టపడ్డాం గదా! అయ్యో! మాస్టర్ గారికి జ్వరమా? అయ్యో! భోంచెయ్యరా అని అనగానే ఒక విధంగా బాధ కలిగి మొహం అలా పెట్టేసా. ఆయన నా వైపు చూడగానే వాళ్ళందరూ భోంచెయ్యరు మాస్టర్ గారు, భోంచెయ్యరు అని చెప్తున్నా, "అమ్మా నువ్వేమేమి చేశావో అయన్నీ కొంచెం కొంచెం పెట్టమ్మా" అని ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు చైర్‌లో. కూర్చుంటే అన్నీ గబగబా వడ్డన చేస్తే అమ్మా ఆ ప్రేమ చూడండి. ఆయన జ్వరమైన నా మొహం వైపు అలా చూసి నా బాధ గ్రహించి కొంచెం కొంచెం పెట్టమ్మా అని కొంచెం తిన్నారండి, భోంచేశారు. భోంచేస్తూ అమ్మని అడిగారు, "అమ్మ ఇది సంతిల్లా" అని అడిగారు. అడిగితే, "కాదు మాస్టారు, బాడుగిల్లే, సంతిల్లు మీరే ఇవ్వాలని" అడిగింది అమ్మ. అడిగితే మాస్టర్ గారు నవ్వుకున్నారు. ఆ తర్వాత కొంచెం తినగానే అండి, మాస్టర్ గారు ఇస్తరు వైపు అందరూ చుట్టూ గుమిగూడారు. ఆయన ముద్దలు పెడతారు, గురుశిష్టం గదా! అయ్యో! ఏంటి మాస్టర్ గారు వెంటనే లేచారు. అయ్యో! వీళ్ళేంటి మాస్టర్ గారిని తిననీయకుండా అలా చేశారు అనిపిచ్చింది. నాకైతే బాధ కలిగిందయ్యా. గురువుకి పెట్టాక ఆయన తృప్తిగా తింటే మనకి సంతోషం కదా! ఇక రామారావు గారు ఆ విస్తర తీసుకొచ్చి, "అమ్మ ఇది దాచుకోండి, గురుచిష్టం దొరకదు అని అందరూ తీసుకోండి తర్వాత ప్రసాదంగా" అని చెప్పి మా చేతిలో పెట్టాడు. ఇప్పటికి కూడా నేను వంట చేయగానే మాస్టర్ గారికి తీసేటప్పుడు ఆ మాట గుర్తొస్తది నాన్న. "అమ్మ నువ్వేమైతే చేశావో అయన్నీ కొంచెం కొంచెం పెట్టమ్మా" అంటారు ప్రేమగా. అది గుర్తు చేసుకుంటా. అట్లా మాస్టర్ గారు ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా ఒక అమ్మాయికి అప్పుడు మా ఫ్రెండ్ వచ్చింది. ఆ అమ్మాయి చాలా 30 ఏళ్ళు అవుతుంది. మ్యారేజ్ కుదరటం లేదు.
అయితే వాళ్ళ చెల్లెలికి సంబంధాలొస్తున్నాయి. ఈ అమ్మాయికి రావటల్లా పాపం. "జయ మా సంగతి చెప్పవా? చెప్పవా?" అంటుంది. అంటే నేను మాస్టర్ గారు "నువ్వే చెప్పుకో" అని మాస్టర్ గారు రూమ్‌లో కూర్చొని ఎవరో పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటుంటే తర్వాత ఈ అమ్మాయిని తీసుకెళ్ళా. అంటే నీ మంచి చెడ్డలు ఎవరు చూస్తారు? అతని అంటే మా రెండో అమ్మాయి చూస్తారండి అని చెప్పింది. అంటే ఇప్పుడు చూసావు కదా! చాలా రష్‌గా ఉన్నది. చాలామంది ఉన్నారు. మీ అన్నయ్యని ఒంగోలు పంపించు అన్నారు. అంటే ఆ సాయంత్రం మాస్టర్ గారి ఉపన్యాసం ఉంది. నల్ల చెరువు దగ్గర మందిరంలో. ఇంకా ఆ అమ్మాయి ఏం చేసింది వాళ్ళ అన్నయ్యని అక్కడికి తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఆయన స్టేట్ బ్యాంక్‌లో పనిచేస్తారు. ఆయన తీసుకొచ్చి మా అన్నయ్యని పరిచయం చేయవా అంటే మాస్టర్ గారు ఉపన్యాసం అయిపోయి దిగి వెళ్ళిపోయేటప్పుడు మాస్టర్ గారు మా ఫ్రెండ్ అన్నయ్య అండి అంటే, నాన్న ఎల్లుండి ఒంగోలు వచ్చేసేయ్ అని చెప్తారు మాస్టర్ గారు. అతను వెళితే అతనికి ఆ అమ్మాయి పారాయణ చేయాల్సిన విధానం చెప్పారంటండి. అది ఆ సీక్రెట్ ఎవ్వరికీ చెప్పొద్దన్నారు. ఆ విధంగా చేయమన్నారు. ఆ విధంగా చేస్తే పలానా డేట్‌కి ఒక సంబంధం వస్తది. వచ్చినప్పుడు బాబా విభూది పెట్టి 2 గంటల తర్వాత అమ్మాయిని చూపించమన్నారు. వాళ్ళు ముందొచ్చి పిల్లని చూపించమన్నా చూపించొద్దు అని చెప్పారు. ఇంకా అది నిజంగానే మాస్టర్ గారన్నట్లు వాళ్ళు ముందుగానే 12 గంటలకు ఎప్పుడో వచ్చారట పిల్లని చూసుకోను. కానీ ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య వెళ్లారు కదా! ఆయనకి చెప్తే అమ్మాయికి చాలా మంచి సంబంధం కుదిరిందండి. అప్పటినుంచి అతనికి కూడా మాస్టర్ గారి పట్ల భక్తి కలిగింది. అతను మాస్టర్ గారితో చాలా కాంటాక్ట్‌లో ఉండేవాడు. అప్పుడు ఒకరోజు అతను వెళ్ళినప్పుడు మాస్టర్ గారు అతనితో చెప్పారట. అంటే 10వ తారీఖున వెళ్ళాను నేను మాస్టర్ గారి దగ్గరకని చెప్పారాయన. మీకు పాప పుట్టిందంట. ఆ పిల్లకి నందదీప అని పేరు పెట్టారంట అని. అంటే లెటర్‌లో మాస్టర్ గారు 2 పేర్లు రాసారండి. ద్వారకామాయి, నందదీప పెట్టమని. కానీ మాస్టర్ గారికి మనం ఏ పేరు సెలెక్ట్ చేసుకుంటామనేది కూడా ఆయనకు తెలుసు. అందుకే మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్‌కి జయాకి ఇలా పాప కలిగింది నందదీప పేరని చెప్పారు. ఆయన సూచించారు. అతనొచ్చి వాళ్ళ చెల్లికి చెప్పాడంట. అట్లా ఆ సంఘటన అయిపోయిందమ్మా. అప్పటినుంచి మాస్టర్ గారు అంటే భావాలెట్లా మారుతూ ఉన్నాయి. మొదట ఒక మహానుభావుడనుకున్నాము. తర్వాత ఆయన్నే గురుడనుకున్నాము. ఆయన్నే మరి దత్త సాంప్రదాయంలో గురువునెన్నుకునే పద్ధతి ఒక టాపిక్ ఉందమ్మా. మాస్టర్ గారు చెప్తారు. మనం పామరులం కనుక మనకై మనమే గురువునెన్నుకుంటే ఎవరినో నకిలీలని ఎన్నుకుంటాం. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య మాస్టర్ గారి దగ్గరికెళ్ళాక ఆయన చెప్పినట్టు చేసుకున్నారండి. ఆ అమ్మాయికి చాలా మంచి సంబంధం వచ్చింది. అప్పటినుంచి ఆయనకు కూడా మాస్టర్ గారంటే చాలా మంచి గురుభక్తి కలిగింది. మాస్టర్ గారు భక్తుడైపోయాడు. ఆయన మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 10వ తారీఖు అంటే మాస్టర్ గారు సమాధి చెందబోయే ముందు వెళ్ళాడట. వెళితే మాస్టర్ గారు మన జయకి పాప కలిగింది. అమ్మాయి పేరు నందదీప నీకు తెలుసా అన్నారంట. సార్ నేను గుంటూరు వెళ్ళలేదు. నాకు తెలీదని ఆయన చెప్పారు. అదయిపోయింది నాన్న. అసలు మాస్టర్ గారు అంటే ఏమిటి? ఇప్పుడు మా అనుభవాలంటే ఆయన మాకు చాలా ఇచ్చారు నాన్న. మాస్టర్ గారు విశ్వరూప సందర్శనం చూపిచ్చారు ఒకసారి నాకు. సమాధి చెందిన తర్వాత. అది ఏంటంటే మాస్టర్ గారు ఎప్పుడో క్వెషన్ వేసేవారు అందరిని. కృష్ణుడు విశ్వరూపం చూపించినప్పుడు అందరిలో ఆయనే ఉన్నాడని చెప్తారు కదా! చూపిస్తారు గదా! మరి అర్జునుడిలో కూడా కృష్ణుడే ఉన్నాడు. అప్పుడు అర్జునుడు ఎక్కడుండి చూసాడు అని అడిగేవారు క్వెషన్. అడిగితే మాకు అర్థమయ్యేది కాదు. ఎవరేమన్నా సమాధానం చెప్తారేమో మాస్టర్ గారితో ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూర్చొని ఉంటారుగా. వాళ్ళేదన్నా చెప్తారేమో అని నేను ఎదురు చూసేదాన్ని. కానీ ఎవరేం చెప్పలేకపోయేవారు. మళ్ళీ అట్లా 2, 3 సార్లు జరిగింది. అంతలోకేదో టాపిక్ డైవర్ట్ అయింది. అయిపోయింది. తరువాత నాకు మాస్టర్ గారు సమాధయిన తర్వాత అప్పుడప్పుడు నాకీ సందేహం వచ్చేది. అవును అర్జునుడు ఎక్కడుండి చూసాడు కృష్ణ పరమాత్మని అని అనుకునేదాన్నమ్మా. కానీ ఒకరోజు అనుకోకుండా మాస్టర్ గారు నాకు ఆ అనుభవం కూడా ఇచ్చారు. ఎలాగంటే ఆ స్వప్నంలో వచ్చారు మాస్టర్ గారు. సమాధి చెందిన తర్వాత లీలమ్మ. వచ్చినప్పుడు నేను అందరిని పక్కన ఇరుగు పొరుగు అందరిని పిలుచుకొచ్చాను. మా ఇంట్లో సత్సంగం ఉంది రండి మాస్టర్ గారు వచ్చారు అని. ఒకావిడొచ్చింది. మాస్టర్ గారు మా ఇంట్లో బెడ్ మీద అలా పడుకొనున్నారు. నేను కింద కూర్చున్నా. ఆమొచ్చి ఒక బుక్ తీసుకొచ్చింది.
తీసుకొచ్చి లీలామృతం గ్రంథం అన్నమాట అది. తీసుకొచ్చి జయ గారు ఇందులో బాబా భలే చూపిస్తున్నారు, భలే ఉందండి అని ఆమె బుక్ తెరిచింది. తెరిస్తే దానిలో ఏ లీలుంటే ఆ పేజీలో అది మనకి సినిమా టీవీలో కనిపించినట్టు కనిపిస్తుంది. బాబా కుండలో చెయ్యి పెట్టి తిప్పుతుంటారు గదా! ఆ లీలున్న పేజీ తీసిందావిడ. తీయగానే బాబా అలా కనిపిస్తున్నారు. కుండలో చెయ్యి పెట్టి తిప్పుతున్నట్టు ఆ బుక్కులో. కనిపిస్తుంటే నేను కూడా అబ్బా! భలే ఉందే, భలే ఉందని చూస్తున్నా. మాస్టర్ గారు మమ్మల్ని గమనిస్తూ అన్నారు, "మీకంతకంటే మంచి లీల చూపించనా?" అన్నారు. అబ్బా! ఇంతకంటే గొప్ప లీల ఏముంది, ఇంతకంటే గొప్ప లీల చూపిస్తా అన్నారు. మంచి అని కూడా అనలా. చూపించండి మాస్టారు అని ఇద్దరము మాస్టర్ గారి వైపు తిరిగి కూర్చున్నాం. ఆమె ఎవరో కొత్త ఆవిడమ్మ. అయితే మాస్టర్ గారు నోరు తెరుస్తున్నారు. నోరు తెరుస్తుంటే ఆయన నోట్లో నుంచి వెలుగొస్తుందమ్మా. అది చిన్న దీపం లైట్ లాగొచ్చింది. తర్వాత అదే పెద్దదవుతూ ఉంది. మాస్టర్ గారు ఎంతగా నోరు తెరుస్తున్నారంటే మేమిద్దరం అలా చూస్తూ ఉన్నాం. ఇక అంతా వెలుగే. అక్కడ మాస్టర్ గారు ఉన్నారు అని తెలుస్తుంది. మేము చూస్తున్నాము అని తెలుస్తుంది. అంత వెలుగుమయమైపోయింది. ఆఖరికి అక్కడ మాస్టర్ గారు కనపట్టల్లా, మేము కనపట్టలేదు. కానీ చూస్తున్న ఎరుక మాత్రం ఉంది. అప్పుడు నేను మా అమ్మగారిని పిలుస్తున్నా. అమ్మ మాస్టర్ గారు విశ్వరూపం చూపిస్తున్నారు. రా రా అని పిలుస్తున్నానన్నమాట. అంటే కృష్ణ పరమాత్మ కూడా ఆ ఎరుక అన్న దృష్టితో చూసుంటాడు కృష్ణ పరమాత్మని అర్జునుడు అని అప్పుడు మాకనిపించిందమ్మ. మాస్టర్ గారు ఎలా విశ్వరూపం చూపిచ్చారు అని. ఆ వెలుగు అంతటా సర్వవ్యాపకమైపోయి ఉన్నది గదా! ఆ విధంగానే మేము కూడా చూస్తున్న అన్న ఎరుక మాకున్నది. చూస్తున్నాం. ఆ దృష్టి ఉన్నది. అర్జునుడు ఇలా చూసుంటాడు. ఓహో! మాస్టర్ గారు ఇలా చూపిచ్చారు అని మరుసటి రోజంతా మనసంతా చాలా హాయిగా ఎంత సంతోషంగా ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం దొరికినది అని. తరువాత మాస్టర్ గారిని నేను చివరిసారిగా కలుసుకున్నది జయమ్మ గారింట్లో. అది వాళ్ళ ఇల్లని కూడా మాకు తెలీదు. నాకొక చెడ్డ అలవాటున్నది. మాస్టర్ గారు దత్తసాయి మందిరంలో ఏదో ఫంక్షన్ జరుగుతుంటే అక్కడికొచ్చున్నారమ్మా. మేము నెల్లూరు వెళ్ళాము. మా అక్కయ్య వాళ్ళు కోటలో ఉండేవాళ్ళు. నెల్లూరులో ఎంప్లాయ్‌మెంట్‌లో అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోమ్మా. మీకు ఎక్కడైనా అవకాశం ఉంటే రాయొచ్చు అన్నట్లు చెప్తే నేనెళ్ళాను. అక్కడ మాస్టర్ గారు వచ్చున్నారని చెప్పి తెలిసి జయమ్మ గారింటికెళ్ళాం. అది జయమ్మ గారి ఇల్లని కూడా తెలీదు మాకసలు. ముందు నుంచి మాకొక అలవాటుందండి. మాస్టర్ గారు చుట్టుపక్కల ఎవరున్నారు, వాళ్ళతో పరిచయాలు జేసుకోవాలి, వాళ్ళ పేర్లేంటి, ఇయన్నీ అడిగే అలవాటు లేదు. మా దృష్టంతా ఆయన మీదే ఉండేది. అది జయమ్మ గారి ఇల్లని కూడా తెలీదు నాకు చాలా సంవత్సరాలు. తర్వాత ఎప్పుడో రామారావు గారు జెప్పారు, "అది జయమ్మ గారి ఇల్లమ్మ మీరొచ్చిందని." సరే మాస్టర్ గారి దగ్గరికెళ్ళేటప్పుడు నాకొక ఆలోచనొచ్చింది. ఎప్పుడు మాస్టర్ గారు ఇస్తుంటే పండ్లు తెచ్చుకుంటాము. ఆయనకి మనం ఏమి ఇవ్వం కదా! ఏమన్నా తీసుకెళదాము గురువు దగ్గరికి వట్టి చేతులతో ఎళ్ళకూడదని ఇప్పుడిప్పుడు కొంచెం జ్ఞానం వచ్చింది. మాస్టర్ గారి దయ వలన. ఇంకా తీసుకెళదామని చూస్తే అక్కడ పూలు, పండ్లేం కనిపించలా రోడ్డు మీద. ఒక బడ్డీలో కిళ్ళీ బంక్ ఉంటుంది గదా! దానిలో కిళ్ళీలు కడుతున్నారు. బాబా గారికి కిళ్ళీలు ఇష్టం కదా! మాస్టర్ గారికి కూడా కిళ్ళీలు ఇష్టమయ్యే ఉంటది. తీసుకెళ్దామని చెప్పి 2 కిళ్ళీలు అడిగితే అతను చాలా పెద్దవి మంచిగా చక్కగా కట్టిచ్చాడు. అవి తీసుకొని వెళ్ళాము. వెళ్తే మాస్టర్ గారి దగ్గర చాలా మందున్నారు. మాది సత్సంగాలు వాళ్ళందరూ నెల్లూరు వాళ్ళు, మన సాయిదాసు గారు, రామారావు గారు వీళ్ళందరూ ఉన్నారు. సాయిదాసు గారు, రామారావు గారు ఎక్కువ తరచూ కలుస్తాం గాబట్టి వాళ్ళ పేర్లు తెలుసు నాకు. అయితే మాస్టర్ గారి దగ్గర బుట్టుంటుంది గదా! పళ్ళు పెట్టే బుట్టలో తీసుకెళ్ళిన కిళ్ళీలు అక్కడ పెట్టాను మాస్టర్ గారికి. ఆయన వాటిని నన్ను మార్చి మార్చి చూస్తున్నారు. అయ్యో! ఇవ్వగూడదా ఏంటి మాస్టర్ గారు అలా చూస్తున్నారు అనుకున్నాను. సరే మాస్టర్ గారికి నమస్కారం చేసుకున్నాను. ఆయన ఊది పెట్టారు. కూర్చున్నాం కాసేపు. వాళ్ళేదో సత్సంగాల మధ్య ఏదో కొంచెం భేదాభిప్రాయాలొచ్చినాయి. అయేదో అడుగుతున్నారు మాస్టర్ గారిని. ఇంకా తర్వాత చీకటి పడుతుంది. ఇంక వెళ్ళిపోదామంటున్నాడు. నాతో వచ్చిన మా కాళ్ళ ఆఫీస్‌లో ఫ్యూను. సరే అని బయటకొస్తే రామారావు గారు అటు ఇటు తిరుగుతున్నారు. మాస్టర్ గారితో మాట్లాడొచ్చా అంటే, ఎక్కడమ్మా వాళ్ళు 2, 3 గంటల ముందు నుంచి కూర్చున్నారు. వాళ్ళ మాటలు తగలేదు. ఆళ్ళేదో
సత్సంగాల్లో కొంచెం భేదాలొచ్చినాయంట చెప్తున్నారు మాస్టర్ గారికి అని చెప్తున్నారు. కుదరదన్నారు. కుదరదనేసరికి మళ్ళీ లోపలికొచ్చాను. ఇంకా మాస్టర్ గారి దగ్గర నిలబడ్డా. ఈ కుదరదన్నాక మాస్టర్ గారిని ఇబ్బంది పెట్టలేం కదా! ఎందుకు మాస్టర్ గారికి అనవసరంగా శ్రమ కలిగించటం అన్నట్లు ఇంకా నిలబెడితే, "ఏమ్మా ఏమన్నా మాట్లాడతావా?" అన్నారు. "ఏమ్మా ఏమన్నా మాట్లాడతావా?" అంటే ఏం చెప్పాలి? అక్కడేమో వాళ్ళు చాలామంది కూర్చొనున్నారు. మధ్యలో మాస్టర్ గారిని ఇబ్బంది పెట్టాలా? అని అలాగని మాట్లాడకుండా వెళ్ళటానికి మనసొప్పటల్లా. అవును, కాదు అన్నట్టు తల గిర్రున తిప్పేసా. మాస్టర్ గారికి మన భావాలు తెరిచిన పుస్తకమేనమ్మా, చదివేస్తారు గదా! అప్పుడు వాళ్ళకి చెప్పారు. నేను 10 నిమిషాల్లో వస్తాను. ఈలోపు మీలో మీరు ఆలోచించుకోండి. ఆ గొడవేంటో గూడా నాకు తెలీదు. నాకనవసరం పక్కన ఎవరున్నదన్నాగా. ఇంకా ఆళ్ళకి చెప్పేసి నన్ను వాళ్ళ పూజ గదిలోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి మామూలుగా ఆయన కూర్చునే ఫోజు తెలుసు గదా! అర్ధపద్మాసనంలో అలా కూర్చున్నారు. నేను ఆయన ఎదురుగా కూర్చున్నాను. ఇంకా చూసారు. చూసి చెప్పిక అన్నారు. చెప్పిక అంటే ఏం చెప్తాం నాన్న, అసలేంటో ఎక్కడున్నది నా మనసులో ఆ దుఃఖం అంతున్నదని కూడా నాకు తెలీదు. అసలు ఆయన ఒడిలో తల పెట్టేశాను. ఇంకా బోరున ఏడ్చేస్తున్నా ఎక్కిళ్ళు పెట్టి. ఎందుకు ఏడుస్తున్నా నాకే తెలీదసలు. ఎందుకు ఏడ్చానో ఇప్పటికి కూడా నేను అనుకుంటా. అంత గట్టిగా ఏడ్చేసా ఆయన ఒడిలో తల పెట్టేసి. ఏడిస్తే ఆయన ఏం మాట్లాడటల్లా. నా తలపైన చెయ్యి పెట్టారు. చెయ్యి పెట్టి "ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి నీ బాధ?" అని కూడా అడగటం లేదమ్మా. తల మాత్రం అలా తలపైన చెయ్యి పెట్టి నొక్కుతున్నారు. అయిపోయింది కొంచెం సేపటికి. సర్దుకొని కూర్చున్నాను. అప్పుడు నేను చెప్పటం గాదు, ఆయన చెప్పటం మొదలుపెట్టారు. ఏంది "అమ్మ బాబా నిన్నేం అడుగుతున్నారు?" "కోట్లు, లక్షలు అడుగుతున్నారా?" అన్నారు. లేదు, నాకింకా ఆ మాట రావటం లేదు. లేదు అని తలూపాను. "మరి కొండలేమన్నా పిండి జేయమంటున్నారా?" అంటే లేదు అని తలూపా మళ్ళీ. మరి బాబా అడిగిందేంటి నిన్ను? రెండే కదా! శ్రద్ధ, సబూరి రెండే కదా! అయ్యివ్వలేవా అన్నారు. ఇచ్చేస్తా మాస్టర్ అన్నా. ఎందుకంటే ఆ కొండల పిండి చేయటం కంటే, లక్షల కోట్లు నా దగ్గర లేవు. అవి ఇవ్వటం కంటే ఇదేదో సులభమైన పని అనిపించింది. నిజంగా మాస్టర్ గారు అలాగే చెప్పారు. ఇవ్వలేవా శ్రద్ధ, సబూరి అన్నారు. ఇచ్చేస్తాను మాస్టారు అన్నా. అంటే ఇంకా సరే ఇంక వచ్చేసాం మాస్టర్ గారి దగ్గర నుంచి. అప్పుడు నేను బస్సులో ఇంటికెళ్తూ ఆలోచించాను. ఎందుకంటే ఒక సంఘటన జరిగిందమ్మా. ఫస్ట్ లీలామృతము చదివాము. చదివినప్పుడు నేననుకున్నా, బాబా కంటే ఈ గ్రంథం రాసిన ఆయన ఎవరో చాలా గొప్ప ఆయన. ఈయనకంత మంచి అనుభూతి కలిగింది. ఈయన్ని చూడాలనుకున్నాను. ఆ రాత్రి బాబాగారు స్వప్నంలో వచ్చారు. వచ్చి ట్రైన్‌లో షిరిడీ వెళ్తున్నాము. ఆయన నా దగ్గరకే వచ్చారు. బాబాగారు మన ఫోటోలో ఎలా ఉంటారో అలాగే వచ్చారు ఆ డబ్బా పట్టుకొని. నన్ను భిక్ష అడిగితే నేను చిన్న పర్సుంటే దానిలో నుంచి తీసి రూ. 2 ఇచ్చా. ఆయనేమో ఆ రూ. 2 తీసుకొని, "నాకు ఇవి గాదు కావాల్సింది, ప్రభుత్వం వారు ముద్రించిన కాసులు గాదు, శ్రద్ధ, సబూరి కావాలి" అని ఆయన రన్నింగ్ ట్రైన్‌లో నుంచి దిగెళ్ళిపోతున్నారు. అరే! ఏంటి ఈయనిలా దిగెళ్లారు అని నేనప్పుడు డోర్ దగ్గరకొచ్చి చూస్తున్నా. చూస్తుంటే ఆయన ప్లాట్‌ఫార్మ్ ఎండ్ దాకా కనిపిచ్చారమ్మా, అదృశ్యమైపోయారు. ఆ స్వప్నం మర్చిపోయా నేను. అప్పుడు బాబా ఇంత గొప్పాయన ఇదేమీ తెలీదు. మాస్టర్ గారిని కూడా చూడలా. ఇప్పుడైతే 100 మందికి చెప్పుకుంటాం. "అబ్బా! బాబా నాకు భలే కనిపిచ్చారండి, అలా అడిగారండి" అని చెప్పుకుంటాం గొప్పగా. అప్పుడేం తెలీదు కదా! ఎవరికీ చెప్పలేదు. స్వప్నం మర్చిపోయా. ఆ స్వప్నం మాస్టర్ గారికి అలా తెలిసింది. అవును, బాబా నిన్నేమడిగారు? "మా ఈ రెండే" అని చెప్పారంటే, బాబా అడిగింది మాస్టర్ గారికి తెలిసింది. ఎలా తెలిసింది? అంటే ఈయన ఒక్కరే. సాయినాథుడు, బాబా ఒక్కరే అని అప్పుడు నాకు లైట్ ఎలిగింది నాన్న. అసలప్పటి నుంచి మాస్టర్ గారు, దత్తుడు ఒక్కరే. ఎందుకంటే నాకు గురు స్వరూపంగా ఆయన దర్శనమిచ్చింది కూడా అలాంటి స్థితిలోనే ఇచ్చారు. దత్తుడు, మాస్టర్ గారు ఒక్కరే. బాబా, మాస్టర్ గారు ఒక్కరే. మరి అంతటి మాస్టర్ గారితోనే, భగవంతుడితోనే ఆయన భగవంతుడని తెలియకుండా తిరిగామే మనమంతా అమాయకులము అనిపించింది నాన్న.
ఇక ఇప్పుడు మాస్టర్ గారి సమాధి తర్వాత కూడా ఆయన చెప్పారు గదా! నేనెక్కడికి వెళ్ళలేదు. నేను మీ మధ్యనే ఉన్నాను అన్నారు. అంటే మన మనసు ఎట్లా గుర్తిస్తదమ్మా? మనకి స్వప్నం మామూలు కష్టం రాగానే మాస్టర్ గారి దగ్గరికెళ్ళి, మాస్టర్ గారు నాకు ఈ కష్టం అనగానే ఆయన ఎంతో ప్రేమగా మన కష్టమంతా తీసేస్తారే. ఇప్పుడు కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలి? అట్లా వెంటనే రెస్పాన్స్ రాదే ఇలా అనుకునేవాళ్ళం. కానీ మాస్టర్ గారు ఎన్నో అనుభవాలిచ్చారమ్మా. చెప్పాలంటే ఎన్ని రోజులు పట్టుద్దో. నేను మీతోనే ఉన్నాను అనే దానికి. ఈయన వ్యాపారం చేసి అంతా లాస్ అయ్యి మేము రోడ్డు మీద నిలబడినప్పుడు మాస్టర్ గారితో ప్రశ్నేసేదాన్ని. మాస్టర్ గారు మీరు అప్పుడు భౌతికంగా ఉన్నప్పుడు నా ఆశీస్సులు నీకుంటాయని 3 సార్లు గట్టిగా చెప్పారు కదా! మరి ఇప్పుడు నేనింత బాధపడుతున్నాను. మీకేమి చూడటం లేదా మీరు? నన్ను పట్టించుకోవటం లేదా? అంటే ఇప్పుడు మీరు భౌతికంగా లేరు గదా! అందుకని నన్ను పట్టించుకోవటం లేదా? మీరు నాకు మాట ఇచ్చారు గదా! అని ఇలా ఆయన పటంతోనే మాట్లాడుకునేదాన్ని. అప్పుడాయన వెంటనే స్వప్నంలో దర్శనమిచ్చేవారు. చక్కగా అట్లాగే కూర్చుంటారు. నేను ఆయన ఒడిలో తలపెట్టుకొని ఏడుస్తుంటాను. ఆయన ఒక్కటే మాట అనేవారమ్మా. ఎప్పుడు స్వప్నంలో వచ్చినా, "నేను నీకున్నాను కదమ్మా! నీకంతా మంచే జరుగుతుంది" అంటారు. అప్పుడిక నాకు ఉన్న కష్టాన్ని మర్చిపోయేదాన్ని. అమ్మో! మాస్టర్ గారున్నారు. ఇంక చాలు నాకేంటి ఎట్టొచ్చినియి అట్లాగే పోతాయి. అంత సంతోషంగుండేదమ్మా. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, మాస్టర్ గారు నాకు అభయం ఇచ్చేశారు. "నీకు నేనున్నాను కదమ్మా! నాకంతా మంచే జరుగుద్దన్నారు కదా! ఆ అభయం చాలు" అనుకునేదాన్నమ్మా. అలా ప్రతి దానికి మాస్టర్ గారు చాలా పిలిస్తే పలుకుతారు. ఇప్పుడు నేను చెప్తా ఆయన మాస్టర్ గారు మన మధ్యనే ఉన్నారు అని గ్యారంటీగా చెప్తాను. అట్లాంటి అనుభవాలు ఇచ్చేవారు. మాస్టర్ గారు ఒకసారి స్వప్నంలో దర్శనమిచ్చి, "నేను నిన్నొకటి అడుగుతాను ఇస్తావా?" అన్నారు. మనకి బాగా అత్యుత్సాహం గదా! ఇచ్చేస్తాను మాస్టర్ నా ప్రాణాలైనా సరే ఇస్తానన్నా. అట్లా ఉండేది నన్ను మాస్టర్ గారు అడిగితే మనం ఇవ్వకపోవటం అన్నట్లు. ఇచ్చేస్తాను మాస్టర్ అన్నా. "నీ ప్రాణాలొద్దు గానీ మీ అమ్మాయినివ్వు" అన్నారు. అంటే ఇస్తాను మాస్టారు తీసుకోండి ఆ బిడ్డనిచ్చింది కూడా మీరే కదా! అన్నా. అంటే అప్పుడు మాస్టర్ గారన్నారు, "ఆ బిడ్డని నా బిడ్డగా నీ దగ్గర పెంచు" అన్నారు. స్వప్నం అయిపోయింది. కరెక్ట్ గురువారం. ఆ రోజు తెల్లవారుజామునొచ్చింది. ఇంక తర్వాత మన సత్సంగంలో ఉన్న వాళ్ళకి, మా అమ్మగారికి అందరికి చెప్పా. మాస్టర్ గారొచ్చి ఇలా అడిగారు. నేనిలా ఇచ్చేస్తానన్నాను అని. ఇంట్లో వాళ్ళేమో తిట్టారు. "ఏంటి అంత ఎనక ముందు ఆలోచించుకోవా? ఇచ్చేస్తానని ఎలా చెప్పావు? రేగాకేమి జరిగింది?" అది ఇది అన్నారమ్మా. అప్పుడు నాకు కొంచెం భయం కలిగింది. నిజం చెప్పొద్దు. ఏంటి మాస్టర్ గారు అడిగితే ఇట్లా అన్నాను. అయినా అప్పుడు కూడా నాకేమి వెనకాడాలనేమి లేదు. అయినా ఆయనే చూసుకుంటారని. మళ్ళీ మాస్టర్ గారు మళ్ళీ వెంటనే అందరూ తలా ఒక రకంగా మాట్లాడారు నాన్న. మాట్లాడినప్పుడు కొంచెం మనసు ఇదవుతది కదా! మళ్ళీ శుక్రవారం నైట్ మాస్టర్ గారొచ్చారు. వెంటనే 2 రాత్రులు. అసలు ఆయన దయ చూడయ్యా ఎట్లుంటుందో, ఆ రెండో రోజు పెద్ద వేదిక మీద మాస్టర్ గారు కూర్చొనున్నారు. అటుపక్కర, ఇటుపక్కర కూర్చున్నారు చెరొక వైపున. మధ్యలో మాస్టర్ గారున్నారు. మాస్టర్ గారు నడుము నుంచి కింద మోకాళ్ళ వరకు ఒక టవల్ లాంటిది పెద్దది చుట్టుకొనున్నారు. మాస్టర్ గారు ఎలా ఉన్నారంటే, సన్నగా బక్క చిక్కిపోయి, నల్లగా మొఖమంతా పీక్కుపోయి, అసలు ఆ రూపం మనం ఊహించలేము. అట్లా ఉన్నారు. మేము వేదిక కింద నుంచి చూస్తున్నాం. ఏదో పెద్ద ఫంక్షన్ అయిపోయింది. మా అమ్మాయి నేను కింద నిలబడ్డాము. భక్తులందరూ దూరంగా తిరుగుతున్నారు. ఆ వేదిక మీద ముగ్గురున్నారు. అవతల వాళ్ళు, ఇవతల వాళ్ళు నాకు గుర్తులేరు. మన దృష్టి మాస్టర్ గారి మీదే గదా! ఇంకా ఏంటి మాస్టర్ గారు ఇలా అయిపోయారు. అయ్యో! అయ్యో! ఇంత చిక్కిపోయారు. ఇంత నల్లగా అయిపోయారు ఏమిటి? ఇలా అనుకుంటున్నా. అనుకుంటూ మాస్టర్ గారు ఏం మాట్లాడటంలా. మా వైపు జాలిగా చూస్తున్నారలాగా. చూస్తుంటే నేను మా పాపకి చెప్పా. "అమ్మ ఆయన్నే మాస్టర్ గారు నమస్కరించుకో" అని చెప్తున్నా. అమ్మాయి నమస్కరించుకుంది. స్వప్నం అయిపోయింది. అయిపోయిన తర్వాత అమ్మగారి దగ్గరికెళ్ళాం. మాస్టర్ గారి ఆరాధనో, జయంతో వచ్చిందప్పుడు. వచ్చినప్పుడు అమ్మగారు మమ్మల్ని అడిగేవారు. "అమ్మ పారాయణాలు చేసుకుంటున్నారా? మాస్టర్ గారు కనిపిస్తున్నారా? ఏమైనా చెప్పారా?" అని అలా అడిగేవారు అమ్మగారు. అప్పుడు అమ్మగారు ఆ మాట అడగగానే నాకు ఈ స్వప్నం గుర్తొచ్చిందమ్మ. గుర్తొచ్చి అమ్మగారు ఇలా జరిగింది అని చెప్పాను. చెప్తే
అప్పుడు అమ్మగారు అన్నారు, "ఆ పాపకున్న కర్మ ఏదో మాస్టర్ గారు తీసేసుకున్నారమ్మా. అందుకే అలా కనిపించారు నీకు. నీకేమీ భయం లేదు. మాస్టర్ గారు అడిగారు కాబట్టి ఆ పాపకి మేలే చేస్తారు. నువ్వు మాస్టర్ గారి సమాధి దగ్గరికెళ్ళి ఒక టెంకాయ కొట్టేసి, ఈ బిడ్డని నీ బిడ్డగా పెంచుతాను మాస్టర్ గారు అని చెప్పి దండం పెట్టుకోమ్మా. ఏం కాదు" అని చెప్పారు. అప్పుడు ధైర్యం వచ్చింది. నన్ను మాస్టర్ గారు అప్పటికిప్పటికి కూడా అలాగనే చూస్తున్నారు. అది. మాస్టర్ గారు కర్మల్ని కూడా తీసుకుంటారు అనేది ఇది నాకు జరిగిన స్వప్నమే కానమ్మా, అది స్వప్నం కాదు. గురువొచ్చి చెప్పేది స్వప్నం కాదు, అది సత్యమే అంటారు కదా! ఆ విధంగా మాస్టర్ గారు ఎంతో మేలు చేశారు. ప్రతి విషయంలో కూడా. అన్ని రకాలుగా ఎన్నెన్ని చేశారంటే ఇక చెప్పలేము. అందుకని చెప్తున్నా మాస్టర్ గారు సమాధానానంతరం కూడా మనతోనే ఉన్నారు. మన మధ్యనే ఉన్నారు. మాస్టర్ గారు ఎవరని నేను ప్రశ్న వేసుకున్నందుకు, ఇప్పుడు మాస్టర్ గారిని అందరూ అవధూతలు ఎంత గొప్పగా కీర్తించారు. ఎంత గొప్పగా చూశారు. అంటే జ్ఞానిని జ్ఞానే గుర్తుపడతారు. చీరాల స్వామి ఉన్నారు. ఆయన బిడ్డలాగా చూసుకున్నారు. ఆ అవధూతలు మాస్టర్ గారైతే ఇది మనము మహనీయులేం చెప్పారు అది చూసుకోవాలమ్మా. వాళ్ళ అవధూత స్థితి అంటేనే ఆధ్యాత్మికతలో టాప్ మోస్ట్ స్థితి అని చెప్తారు గదా! వాళ్ళు ఎవరి మెప్పు కోసం ఎవరేం చెప్పరు. మనం మాస్టర్ గారు అంతటి వాళ్ళు, ఇంతటి వాళ్ళని పొగిడినా మాస్టర్ గారికేం ఉండదు. కానీ అవధూతలందరూ ఆయన్నెలా రిసీవ్ చేసుకున్నారు, ఆయన గురించి ఏం చెప్పారు అనేదే మనకిక్కడ ముఖ్యము. ఆయనంతటి గొప్పవారనేది తెలుస్తుందమ్మా. ఆయన తత్వమేంటి అని నేనలా అనుకున్నందుకు, తర్వాత వీళ్ళందరూ చరిత్రలన్నీ చదువుతుంటే ఒక్కొక్క విషయం మనం బాగా డెప్త్‌కెళ్ళిన కొద్దీ మాస్టర్ గారు ఏంటి అనేది ఇప్పుడు చక్కగా అర్థమవుతుంది. దత్త స్వరూపమేనమ్మా మాస్టర్ గారు. దత్త అంశే ఆ విధంగా వచ్చారు. ఆయనొచ్చిన కార్యక్రమం ఏంటంటే, సాయినాథుడి బోధని మనందరికి అందించటం. ఆ బోధన ప్రచారం కోసమే ఆయనొచ్చారు. కాబట్టి గుణమణి మహారాజు ఏం చెప్పారో ఒకరోజు చెప్తున్నారు మాస్టర్ గారు. సందర్భం వచ్చినప్పుడు. ఏమనంటే ఆయన మా గురువు గారిని మీరు ఆశ్రయించండి, గురువుగా చేసుకోండి అని ఆయన శిష్యులు చెప్తుంటే వాళ్ళ నోరు మూయమని అరిచి ఆయన మాస్టర్ గారి గురించి చెప్తారట. మాస్టర్ గారి కనుబొమ్మలు, కళ్ళు, నుదురు వాటి గురించి చెప్తారంట. ఈయన గొప్పవాడవుతాడన్నట్లు చెప్తారు. మాస్టర్ గారు నాకర్థం కాలేదని చెప్తారు గానీ, మాస్టర్ గారి సంగతంతా గుణమణి మహారాజ్ చెప్పేశారనమాట. చెప్తుంటే నేనుండి పక్కన మాస్టర్ గారు ఆయనేం చెప్పారండి? నేను ఆ నసలు, కళ్ళు గురించి చెప్పారని చెప్తున్నారు. ఆ గుణమణి మహారాజ్ గారు ఏం చెప్పారు సార్ అన్నా. అంటే రహస్యమమ్మా చెప్పకూడదు అన్నారు. అంటే చూడండి అలా మనకు తెలియకుండా ఎన్నో విషయాలు మాస్టర్ గారు ఆయన గురించి గుప్పట విప్పలేదమ్మా. ఎందుకనంటే బాబా ఆజ్ఞ లేదు అని చెప్తారు మాస్టర్ గారు. ఆయనకన్నీ తెలుసు. మనం ఎళ్లి ఆయన ముందు నిలబడగానే మన భూత, భవిష్యత్, వర్తమానాలన్నీ కూడా ఆయనకి సినిమా రీల్ లాగా కదిలిపోతదట. మన బతుకంతా ఆయనకి తెలిసిపోతది. మనం ఎంత నటన చేసినా అక్కడ కుదరదు. అట్లా కనపడిపోతామన్నమాట. అవధూతలందరూ ఏమి చెప్పారు, వెంకయ్య స్వామి ఏమి చెప్పారు, రోసిరెడ్డి గారు ఏం చెప్పారు, ఇవన్నీ చదివితే మాస్టర్ గారు శ్రీ మహావిష్ణువు అంశ, ఆయనే దత్త అంశ. మరి దత్తుడెవరండి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమే కదా! ఆ అంశలో నుంచి వచ్చిన ఆయనే కదా! కానీ ఆయన తన యొక్క నిజతత్వాన్ని ఎక్కడా కూడా వెల్లడి చేయలా. కానీ చివరిలో మాత్రం అప్పుడప్పుడు చెప్తూనే ఉండేవారు. మన బుర్రలకి అది అందలేదు. వెంటనే మాయలో పడిపోతున్నాం. ఆ చివర పుట్టినరోజు నాడు మాస్టర్ గారికి స్నానం చేయించి వాళ్ళు అడుగుతారట. మాస్టర్ గారు స్నానం చేయించాం కదా! మీకెలా ఉందంటే, దత్తుడికి చేయించినట్టుందిలా అయ్యా అన్నారంట. అంటే దత్త స్వరూపమే నేనే కదా! దత్తుడికి చేసినట్టే ఉందన్నారట. చూడండి అప్పుడు కూడా మనం తెలుసుకోగలిగామా? అట్లా ఉంటుందమ్మా. ఆ మాయలో పడిపోతాం మనం కూడా. వాళ్ళ నిజతత్వాన్ని అట్లా వెల్లడి చెయ్యరు. కానీ అప్పుడప్పుడు మాస్టర్ గారు ఆ క్లూలు ఇచ్చేవారు. ఇప్పుడు మేడా జయరాం గారు కూడా చెప్తారు గదా! అరుణాచలము అందరూ ఎళ్లారు మాస్టారు. నేను ఎళ్ళలేకపోయానంటే, నా దగ్గరకొచ్చి పోవటం కూడా అరుణాచలం వెళ్లి వచ్చినంత అంటారు. అంటే ఆ రమణ భగవాన్ ఈయన ఒక్కరే. ఇప్పుడండి మాస్టర్ గారి గ్రంథాలు చదివిన తర్వాత, అన్ని గ్రంథాలు చదివాక
ఇప్పుడు ఎవరి చరిత్ర చూసినా అందులో నుంచి మాస్టర్ గారే కనిపిస్తారు. రామకృష్ణ పరమహంస చదువుతుంటే మాస్టర్ గారు కూడా ఇలా చెప్పారు గదా! మాస్టర్ గారు కూడా ఇలాంటి ఉదాహరణలు ఇచ్చేవారు కదా! అనిపిస్తుంది. కరెక్ట్‌గా మాస్టర్ గారి బోధ, రామకృష్ణుల గారి బోధ ఒక్కటే. అట్లా రమణ భగవాన్, బాబా ఎవరి గ్రంథం చదువుతున్నా అందులో నుంచి మాస్టర్ గారే తొంగి చూస్తున్నట్లు ఉంటది. ఆయన బోధ అలా ఉంటుందన్నమాట. అట్లా మాస్టర్ గారి బోధ అందరి బోధ మనం చూసుకుంటే ఒక్కటే. మహనీయులందరూ ఒక్కటేనమ్మా. వాళ్ళల్లో ఎలాంటి భేదము లేదు. అట్లాంటి మాస్టర్ గారు రామకృష్ణుల వారు ఆయనే, వివేకానందుడు ఆయనే. మరి వివేకానందుడు చేసినట్లు ఆయన చేశారు. మాస్టర్ గారు ఎంత ప్రచారం చేశారు బాబా గురించి. ఒక ప్రభంజనంలాగా అంత తక్కువ టైములో అసలు ఒక ఉధృతంగా ఆయన ప్రచారం చేశారు బాబా గురించి. ఇప్పుడు అప్పట్లో మాస్టర్ గారు మాకు పరిచయమైనప్పుడు ఎక్కడైనా అరుదుగా బాబా పటము, విగ్రహము ఏదో కనపడితే మేము పొంగిపోయేవాళ్ళం. వీళ్ళు బాబా భక్తులు మనవాళ్ళే అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే. ఎక్కడ చూసినా పారాయణ గ్రంథాలు. మాస్టర్ గారి ఆశయం ఒక్కటేనయ్యా. మాస్టర్ గారు ఎప్పుడూ కూడా ఒకటే చెప్తారు. దత్తుడు మహారాష్ట్ర, కర్ణాటకల్లోనే వెలిసాడు. మనకెలవలేదు ఎందుకని అంటే, మనకి వాళ్ళని సేవించుకునే పద్ధతి తెలీదు. ఆ మహనీయుల్ని సేవించే పద్ధతి తెలీదమ్మా. ఇప్పుడు మనం అది తెలుసుకొని, మనం కూడా ప్రతి ఇంట్లో ఆ గురుచరిత్ర, లీలామృతాలు పారాయణ చేసుకుంటే, ఈసారి రాబోయే అవతారం కరెక్ట్‌గా వస్తుంది. వాళ్ళని గుర్తించగలుగుతాం. ఇప్పుడు మాస్టర్ గారు వచ్చారు దత్త స్వరూపమే. కానీ గుర్తించలేకపోయాంగా. వాళ్ళని గుర్తించగలగాలంటే మనలో ఆ జ్ఞానం ఉండాలి. మళ్ళీ వాళ్ళు మన దగ్గర ఎలవాలి అంటే మనం పారాయణాలు చేయాలి అని మాస్టర్ గారు ఎప్పుడు చెప్తుంటారు. అంత ఉధృతంగా పారాయణాలు జరగాలి. నిజంగా మాస్టర్ గారు గనక మన ఆంధ్రాలో కాకుండా ఆ మహారాష్ట్ర, కర్ణాటకల్లో పుట్టింటే వాళ్ళసలు నెత్తి మీద పెట్టుకొని ఆయనకి ఈ పాటికి ఎన్ని గుళ్ళు కట్టించేవారండి. అంటే మహనీయుల్ని సేవించే సంస్కారం వాళ్ళకి బాగా ఉన్నది. ఎందుకంటే మాస్టర్ గారి పాదుకలు తీసుకెళ్తేనే వాళ్ళెంతో ఉప్పొంగిపోతారు. గిర్నార్ తీసుకెళ్తే దత్తుడి పాదుకల మీద మాస్టర్ గారి పాదుకలు పెట్టి పూజ చేశారు. మరి ఇటు నారేశ్వర తీసుకెళ్తే రంగావధూత గారి దాని మీద పెట్టి ఆ గర్భగుడిలోకి తీసుకెళ్ళి మాస్టర్ గారికి పూజ చేశారు. వాళ్ళకి మహనీయుల్ని ఎలా సేవించుకోవాలో తెలుసు. కాబట్టి మాస్టర్ గారు మన దగ్గర పుట్టారు గాబట్టి ఆయన మన కోసం వచ్చారు. పనికిరాని వాళ్ళని పనికొచ్చేటట్లు కొద్దిగానైనా చేద్దాము అని చెప్పి మనకొక సాంప్రదాయం చూపిచ్చారమ్మా. ఆయన గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. ఇప్పుడు మేము చెప్తున్నాం మాస్టర్ గారు పిలిస్తే పలుకుతారు. ఆయనెంత అథారిటేటివ్‌గా రాశారు సాయి సన్నిధిలో అంటే, స్థానము అంటే మీరున్న చోటు అన్నారు. కాబట్టి ఆయన మనము ఎక్కడుంటే అక్కడుంటారు. ఎక్కడ పిలిస్తే అక్కడ పలుకుతారు. పిలవటం మనకు చేతనవ్వాలి. అందుకని ఇప్పుడు నాకైతే మాస్టర్ గారు మనతోనే ఉన్నారు, మన మధ్యనే ఉన్నారని చాలామంది ఆ మాట మాస్టర్ గారు సమాధి చెందినప్పుడు బాధపడుతూ ఉండేవారు. బాధపడే వాళ్ళందరికీ నేనెక్కడికి పోలేదయ్యా, మీ మధ్యనే ఉన్నాను అన్నారు కదా! అట్లాంటి అనుభవాలు ఇచ్చారమ్మా. ఇప్పుడు మేము 100% చెప్తాం మాస్టర్ గారు మన మధ్యనే ఉన్నారు. అలాంటి అనుభవాలు ఇస్తూనే ఉన్నారు. కొన్ని స్వప్నాల్లో కనిపించి కొన్ని కొన్ని విషయాలు మాకు తెలియచేశారయ్యా. అది మాకే అర్థం కాదు. మేము అమ్మగారికి చెప్పి అడిగితే అమ్మగారు కూడా, "అమ్మ నాకు కూడా అది అందటం లేదు. మాస్టర్ గారు నీకెప్పుడో చెప్తారు దాని విషయం" అన్నారు. ఇంక నీకు తెలుసుకోవాలని కుతూహలం ఉంటే ఆయన్నే వివరంగా చెప్పమని పారాయణ చేసుకో మాస్టర్ గారు చెప్తారు అన్నారు. కానీ కొన్ని కొన్ని చాలా రహస్యమైనవే చెప్పారమ్మా. అయి నాకు అర్థం కాలేదు. కానీ జీవితంలో ఎప్పటికప్పుడు అవి నిజమవుతాయి. అందుకే మాస్టర్ గారు చెప్పారు అనే నమ్మకం ఉంటుంది. ఈ విధంగా మాలో చాలా మార్పు తెచ్చారు. అసలు కర్మని సంతోషంగా అనుభవించటం అనేది పెళ్ళికి ముందే మాకు ట్రైనింగ్ ఇచ్చినట్లు సిద్ధం చేసి అట్లా దించారు. ఎప్పుడే కష్టం వచ్చినా మాస్టర్ గారు ఏంటి అంటాను. మాస్టర్ గారు ఏంటి కష్టం అనబోతాను. వెంటనే నన్ను నేను సరి చేసుకుంటా. ఆయన ముందే చెప్పారు గదా! ఆయన ముందే చెప్పారు గదా! అని దాన్ని స్వీకరించటానికి
సిద్ధపడుతుంది. అంటే నాకు తెలియకుండానే ఒక విధంగా నా మనసుని సిద్ధం చేసి ఈ సంసార జీవితంలో పెట్టారు. ఇప్పుడు ఆయనేమి నన్ను ఉతకకుండా ఆపరమ్మా! బాగానే ఉతికారు. ఉతుకుతూనే ఉన్నారింకా. కాబట్టి మాస్టర్ గారికి అసలు ఎన్ని జన్మలకైనా నాకు ఈ గురువే కావాలి. ఈయన పాదాల దగ్గరే ఉండాలి. అలా ఉండాలి అంటే ఆయన చెప్పిన ఏకైక మార్గము పారాయణ చేసుకుంటూ, మనం మార్చుకుంటూ, మంచిగా పరివర్తన చెందటం. ఆయన లక్ష్యం వైపుగా మనం నడవటమే. ఆయన ఒక్కటే చెప్పారు. నేను చెప్పవలసిందంతా ఎప్పుడో చెప్పేసానమ్మా. ఆచరించడమే నీ పని అన్నారు కాబట్టి, మనము అదే విధంగా ఆయన మార్గంలో ఆచరణ చూసుకుంటూ పోవటమే మన కర్తవ్యం. ఆయన మాత్రము ఒక తల్లి, తండ్రి, గురువు, దైవము, సర్వస్వం నా భావాలు ఇలా మారుకుంటూ ఆఖరికి ఎలా వచ్చిందంటే, ఆయనే దత్తుడు, ఆయనే సాయినాథుడు, ఆయనే సకల దేవతా స్వరూపము. ఆయన్ని మించి ఈ సృష్టిలో ఏమీ లేదు. నా గురువే చాలా గొప్పవారు అనే భావంలోనే ఉంటాను. మీకు కూడా అనుభవాలు అవుతాయమ్మా. చేస్తూ ఉంటే చాలామందికి మన సత్సంగ సభ్యులకు కూడా మాస్టర్ గారు ఎన్నెన్నో అనుభవాలు ఇచ్చారు. కాబట్టి మేమింత గట్టిగా చెప్తున్నాము. మాస్టర్ గారంటే దత్తాంశమ్మ, వేరే కాదు. ఆయన మన మధ్య మనలో ఒకరిగా ఉండి అన్ని బాధలు పడుతూ మనం ఎలా జీవించాలి ధర్మంగా అనేది మనందరికీ బోధ చేయటానికొచ్చిన ఒక వివేకానందులు, ఒక రామకృష్ణులు అన్నీ ఆయనే. ఇప్పుడు వార్తాలాపం చదివామనుకోండి, దానిలో ఆచార్యుల లక్షణాలు చదువుతుంటే అన్నీ మాస్టర్ గారి లక్షణాలే కనిపిస్తాయి. ఎందుకంటే ఆయన మేము దగ్గరగా ఉండి పరిశీలించాం కాబట్టి, ఆ వార్తాలాపంలో చెప్పిన ఆచార్యుల లక్షణాలంటే అన్నీ మాస్టర్ గారిలో చూసాముగా, ఇవి మాస్టర్ గారిలో చూసాముగా అని మేము సంతోషిస్తాము. ఏనాడు చేసుకున్న పుణ్యమో రవ్వంత ఉండి మాకాయన దర్శన భాగ్యం కలిగింది. ఆయన చెప్పినట్లు గురుచరిత్ర చదివితే మన సంస్కారానికి తగిన గురువొస్తారంటే, అట్లా చేస్తే ఆయనే స్వయంగా నాకొచ్చారు అంటే నిజంగా ఏ జన్మలోనో ఏ పుణ్యమో చేసుకున్నానన్నా. మాస్టర్ గారికి శతకోటి ప్రణామాలు చెప్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే చాలా చాలా అనుభవాలుంటాయి. మనకి ముఖ్యమైన విషయాలు అందరికీ పనికి వచ్చేవి. చెప్తే ఆయన చెప్పినట్లు నడుచుకుంటే చాలమ్మా. ధర్మంగా ఉండాలి. నైతిక పరివర్తన కలిగి ఉండాలి. ఒక్కసారే మనం అలఫే సడను పెద్ద సాధు సత్పురుషులంగా మారిపోము. ఒక్కొక్క లక్షణాన్ని తొలగించుకుంటూ మాస్టర్ గారి మార్గంలో ఒక అడుగు, 2 అడుగులైనా వేయాలి. ఆయన స్కూల్‌లో చేరాం గాబట్టి, ఈ జన్మలో ఎల్‌కేజీ, యూకేజీ పాసయితే వచ్చే జన్మలో ఫస్ట్ క్లాస్‌లో చేరతాం. గురువు మననెప్పుడు వదలడు. బాబా అదే చెప్తాడు. వీడు 75 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. 2000 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. టీఏ కార్మిక్‌తో చెప్తాడు. వీడు కోతి ఎత్తులు, పెడబుద్ధులు పోలేదంటారు. మరి బాబా వదిలేసారా వాళ్ళలో పోవటం లేదని? వదల్లా. అట్లాగే మన గురువు గారు కూడా మనను వదలరమ్మా, ఆయన్ని వదలకుండా చూసుకోవాలి మనం. చూసుకోవాలి అంటే ఆయన చెప్పిన మంత్రం ఒక్కటే, పారాయణ, పారాయణ. మాస్టర్ గారు మళ్ళీ జన్మలో కూడా మేము మీ దగ్గరికే రావాలంటే మేమేం చేయాలండి అంటే, ఆయన ఒక్కటే చెప్పారు, పారాయణే చేసుకుంటానమ్మా అని. ఇంకా సెలవు తీసుకుంటామండి. నమస్తే. పడి మందిరం అప్పుడు ఆ శంకుస్థాపనకి మాస్టర్ గారు, మా అమ్మగారు, రామిరెడ్డి తాతగారు వచ్చారు. అప్పుడు ముగ్గురు మహనీయులున్నారు మాస్టర్ గారితో కలుపుకొని. ఎక్కడ కూర్చోవాలో మాకు అర్థమయ్యేది కాదు. కొందరు తాతగారి పక్కన చుట్టూ కూర్చునేవాళ్ళు, కొందరు మా అమ్మ దగ్గర కూర్చునేవాళ్ళు, కొందరు మాస్టర్ గారి దగ్గర కూర్చునేవాళ్ళు. ఈ ముగ్గురులో ఎక్కడ కూర్చోవాలబ్బా అనిపించేది. ఇక్కడుంటే అక్కడేదో మిస్ అయిపోతున్నాం అన్నట్లు. ఇంకా మాస్టర్ గారు, తాతగారు ఎదురెదురు కూర్చున్నారు. కూర్చున్నప్పుడు మేము మాస్టర్ గారి దగ్గర కూర్చున్నాం. కూర్చుంటే వాళ్ళిద్దరూ భలే చూసుకున్నారు. అంటే తాతగారు మాస్టర్ గారు తాతగారి వైపు చూస్తూ ఉంటే
తాతగారు అటు ఇటు పైకి అటు ఇటు దిక్కులు చూసేవాళ్ళు. మాస్టర్ గారిని ఎవరైనా ఏదైనా అడుగుతూ ఉంటే మాస్టర్ గారు వాళ్ళకి సమాధానం చెప్తుంటే ఆయన మాస్టర్ గారి వైపు అలాగే చూస్తూ ఉండేవారు. అట్లా భలే దొంగ చూపులు చూసుకున్నారు. మాకు చూసేవాళ్ళ మనసులు చాలా ఆనందంగా ఉంది. ఇదేంటి వీళ్ళిద్దరు భలే చూసుకుంటున్నారు. ఈ చూపులకి అర్థం ఏంటబ్బా అనుకునేవాళ్ళం. మనకేం తెలీదు గదా! అమాయకులు. వాళ్ళెందుకు అలా చూసుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. మాస్టర్ గారు చూస్తే ఆయన చూడరు. ఆయన చూస్తే మాస్టర్ గారు చూడరు. అట్లా ఉన్నది. మాయమ్మ కూడా ఆ అమ్మగారి దగ్గర మాయమ్మ దగ్గరున్నప్పుడు ఆమె అసలు నిద్రపోరు. తెల్లవార్లు అలాగే కూర్చుంటారు మాయమ్మ. అయితే ఆమె దగ్గర గురు దత్త దిగంబర్ అనే పాట పాడుతూ ఉంటే ఆ భజన బాగా చేయించేవాడు రాజన్న. అమ్మ ఆ పాట పాడండి, ఆ పాట పాడండి అంటారు. అనగానే అమ్మ చక్కగా అట్లాగే ఏంటది గమ్మత్తైన సాధనేమో. ఈ చూపుడు వేలిళ్ళ నుంచి ఆ మునుకులతో ముక్కు దగ్గర రాసుకుంటూ ఉండేవారు. మనం పాడినంత సేపంతే. అమ్మ సన్నిధి కూడా చాలా అద్భుతంగా ఉంటదయ్యా. మనం తెల్లవార్లు అమ్మని చూస్తూ కూర్చున్నా మన కళ్ళు మంటలు రావు, ఆవలింతలు రావు. అసలు తెల్లవారి కూడా భలే ఉత్సాహంగుంటాము. అమ్మ సన్నిధి కూడా మహా అద్భుతం. తాతగారు కూడా అంతే. తాతగారు కూడా మాస్టర్ గారితో ముందు మొట్టమొదట చూసిన అవధూత తాతగారు. అప్పుడు మాస్టర్ గారు బస్సులోనే చెప్తారు. అమ్మా! ఆయన దిగంబరంగా ఉంటారు కానీ మీరేమి భయపడొద్దు. ఆయన చిన్న పిల్లవాడు గుడ్డలు లేకుండా మన ఇంట్లో తిరిగితే ఎలా ఉంటదో అలాగే ఉంటది. మనలో ఏ భావాలు రావంటే మాకు ఆశ్చర్యం. మనం ఇంతవరకు అలాంటిది తెలీదు కదా! అవధూత సాంప్రదాయాన్ని మనకు ఆంధ్రాకి పరిచయం చేసిన మహానుభావులే మాస్టర్ గారు. అట్లుంటారా అవధూతలు అని. మరి తాతగారి దగ్గరికెళ్ళాం. నిజంగానే మాస్టర్ గారు చెప్పినట్లు తాతగారి సన్నిధిలో మనకేమి భావాలు రావమ్మా. చిన్న పిల్లవాడున్నట్లే. మరి తాతగారు కూడా ఒక్కసారి నన్ను గట్టిగా అరిచారు. "రోడ్డున పడి పోతున్నావుగా పో ఇటెందుకొచ్చావని." ఇదేంటి నేనెటూ పోలేదు. ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి నామం చెప్పుకుంటూ వచ్చానే. తాతగారు ఇలా అరుస్తారేంటి? నేనెక్కడ పొరపాటు చేశాను? ఏం తప్పు చేశానబ్బా అని. ఇంకా వెంటనే మాస్టర్ గారికి లెటర్ రాస్తే, మాస్టర్ గారు ఎంత సంతోషించారో. మా తాతగారు నిన్నలా అరవటం నాకెంతో సంతోషమైందమ్మా. నీకొక మార్గం చూపిచ్చాను. నువ్వు వెళ్ళే బాట రాజబాట. ఆ బాటనే పో అని చెప్పి తాతగారు నీకు చెప్పారు అని మాస్టర్ గారు చాలా సంతోషంతో సమాధానం రాశారు. ఆ తాతగారికి మాస్టర్ గారు కూడా మొట్టమొదట అవధూత ఆయన్నే కాబట్టి, చాలా తాతగారి దగ్గర కూడా బాగా ఇదుంది నాన్న. తర్వాత మేము మాస్టర్ గారి దయ వలన మాయి అమ్మని, అనసూయ మాతని, నాంపల్లి బాబా గారిని వీళ్ళని చూసాము. తర్వాత అక్కడ అరుణాచలంలో ఉంటారు కదా! ఆయనని చూసాము. శేషమునీంద్ర స్వామి గారిని. అట్లా మాస్టర్ గారు అవధూత సాంప్రదాయాన్ని మనకు అందించారు. ఆయన చెప్పకపోతే మరి ఈ అవధూత సాంప్రదాయము వాళ్ళు మన ముందు నుంచి వెళుతున్నా వాళ్ళని ఎవరో పిచ్చివాళ్ళు అనుకుంటాం. మరి ఇప్పుడు మనం అలా అనుకోం కదా! ఆళ్ళంత గొప్ప జ్ఞానులు. వాళ్ళని సేవించుకుంటే మనకి ఎంత ఇదవుతుంది. ఆళ్ళ కృపుంటే అని ఇప్పుడు మనకు ఆ జ్ఞానం ఇచ్చారు అంటే మాస్టర్ గారి దయేనమ్మా. మాస్టర్ గారి దయ వలన ఈ అవధూతలని దర్శించుకున్నాము. తర్వాత తాతగారు కూడా చాలా చాలా గొప్పాయన. ఇంక మనం చెప్పలేము. వాళ్ళ జ్ఞానం ఇంత జ్ఞాని, అంత జ్ఞాని అని మనం చెప్పలేం గదా! మనం జ్ఞానులం కాదు గాబట్టి. మాస్టర్ గారు చెప్పిన మహనీయులందరూ ఎవరి చరిత్ర చదువుతున్నా మహా అద్భుతంగుంటది. మాస్టర్ గారు, తాతగారు, అమ్మ వీళ్ళ ముగ్గురు త్రివేణి సంగమంలాగా ఆ మహనీయులు ముగ్గురు ఒక్కచోట అలా కలవటము, మేమక్కడ ఉండటము, అవన్నీ కూడా మాకు మాస్టర్ గారి కరుణ వల్లనే జరిగిందనుకుంటాము. ఆయన దయ లేకుంటే మనమేం చేయలేం గదా! ఆ ముగ్గురు మహనీయుల్ని దర్శించుకుంటూ, అక్కడ వాళ్ళిద్దరు కూడా మాయి అమ్మ, తాతగారు శంకుస్థాపనలు చేస్తుంటే మాస్టర్ గారు కూడా అక్కడ దగ్గరుండి వాటిని పర్యవేక్షిస్తూ ఉన్నారమ్మా. ఇట్లా ముగ్గురు మహనీయులని ఒకేసారి దర్శించుకునే అదృష్టం మాకు కలిగిందప్పుడు. అప్పట్లోనే ఎక్కువ మందికి అవధూతలంటే కూడా కొంచెం అవగాహనొచ్చింది. ఇలా ఉంటారని అందరికీ తెలిసిందమ్మా. ఇదంతా మాస్టర్ గారి పుణ్యమే.
ఆయన దయ వలనే మేము ఇలా మహనీయుల్ని సేవించుకున్నాం. ముగ్గురు ఒకే చోట. మాయి అమ్మనైతే అలా తాతగారిని అలా దర్శించుకున్నామమ్మ. ముగ్గురు మాస్టర్ గారు. త్రివేణి సంగమంలాగా అనిపించింది. మాకెంతో ఆనందంగా ఉండేవి ఆ రోజులు మాత్రం తలుచుకుంటే. అది నాన్న ఆ మందిరము ముగ్గురు మహనీయుల పాదస్పర్శతో పవిత్రమైన మందిరం అది. నల్లపాడు మందిరము. మా ఫ్రెండ్ అన్నయ్య ఒంగోలు వెళతారు. వెళ్ళినప్పుడు మాస్టర్ గారు ఆ పిల్ల ఎలా పారాయణ చేయాలో అది చెప్తారు కదా! చెప్పినప్పుడు ఇంటికొచ్చిన తర్వాత అలాగే ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా పారాయణ చేసేవారంట. చేస్తూ ఉంటే అప్పుడు ఆ మాస్టర్ గారు చెప్పినట్లే ఆ టైంకే ఒక మ్యాచ్ వచ్చింది. అలాగే మాస్టర్ గారు చెప్పినట్లు 2 గంటలకి మా బాబా విభూది పెట్టి చూపించమంటారు. అది చాలా మంచి సంబంధము. తరువాత వాళ్ళు చాలా ధనవంతులు, అన్ని విధాలా మంచివారు. ఆ పిల్లకి వెంటనే ఒక బాబు పుడితే భరద్వాజ అని పేరు పెట్టుకున్నారు. దానితో అతనికి చాలా మంచి గురి కుదిరింది. మాస్టర్ గారంటే భక్తి కుదిరి అప్పటినుంచి తరచుగా మాస్టర్ గారి దగ్గరికెళ్ళటం అలా చేస్తూ ఉంటారు. అప్పటినుంచి మాస్టర్ గారితో అతను బాగా కాంటాక్ట్‌లో ఉండేవారు. అట్లాగే మాస్టర్ గారు సమాధి చెందబోయే ముందు ఆయన మాస్టర్ గారి దగ్గరికి వెళితే మాస్టర్ గారు అంటారట. అదే 10వ తారీఖున వెళతారు. వెళితే మాస్టర్ గారు నాకు లెటర్‌లో 2 పేర్లు పెడతారు. ద్వారకమాయి, నందదీప అని. కానీ ఆ 2 పేరుల్లో మేము ఏది సెలెక్ట్ చేసుకుంటామనేది సర్వజ్ఞులైన మాస్టర్ గారికి తెలుసు. అందుకని అతనితో చెప్పారట. మొన్న జయమ్మకి పాప కలిగింది నందదీప నీకు తెలుసా అని అడిగారట. అడిగితే సార్ నేను గుంటూరు వెళ్ళలేదు. నేను ఏలూరులో పనిచేస్తున్నాను కదా! అని చెప్పి తెలీదని చెప్పారట. ఆ తర్వాత అతను ఇంటికొచ్చి మాకు ఆ విషయం చెప్పారు. మా మాస్టర్ గారు సమాధి చెందాక 2, 3 రోజుల తర్వాత మాస్టర్ గారు ఇలా అన్నారమ్మా నీకిలా అని చెప్పారు. అంటే మాస్టర్ గారికి మేము ఏ పేరు సెలెక్ట్ చేసుకోబోతున్నాము అనేది కూడా ఆయనకు తెలుసమ్మా. ఆయన సర్వజ్ఞత్వంకి నిదర్శనాలు ఎన్నెన్నో. ఇది కూడా అందులో ఒకటి. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. మీలో చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా మీరు ఆదరించండి. ఎలా అంటే మా ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన అందరికీ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్లు వస్తాయి కదా, అందుకని బెల్ ఐకాన్ నొక్కండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆశీర్వదించండి. నమస్కారం.